హైదరాబాద్లోని వనస్థలిపురంలో సంక్రాంతి సందర్భంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 200కు పైగా కేసులు నమోదు చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. పరిమితులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, పండగ సమయం కావడంతో కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా అధికంగా హైదరాబాద్ నుంచి ఇటు ఏపీ అలాగే వేరే ప్రాంతాలకు కూడా బస్సులు అయితే నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆర్టీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా అధికారులు తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఇప్పటికీ ఆర్టీ అధికారులు అయితే చెప్తున్నారు. పరిమితులు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని ఆర్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం అనేక ట్రావెల్స్ బస్సులు ఇటు ఏపీతో పాటు వేరే ప్రాంతాలకు కూడా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6 తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా 200 కేసుల పైన నమోదు చేశామని ఆర్టీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పండగ సమయం కావడంతో కూడా ఏదైతే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ముఖ్యంగా ఏదైతే సొమ్ము చేసుకోవడానికి ఆర్టీఏ నిబంధనల విరుద్ధంగా బస్సులు అయితే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పెద్దంబర్పేటతో పాటు ఇటు గచ్చిబౌలి అవుటర్ సైడ్ కావచ్చు, లేదంటే ఇటు వనస్థలిపురం అంటే సిటీ అవుట్స్కట్స్ లో మాత్రం ఆర్టీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో కూడా ఇప్పటికీ 12 బస్సులపై కేసులు అయితే నమోదు చేశారు. నిన్న అంబర్పేట వద్ద 10 బస్సులపై కేసులు అయితే నమోదు చేశారు. సుమారు 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా 200కు పైగా ఏదైతే కేసులు నమోదైనట్లు ఇప్పటికీ ఆర్టీ అధికారులు అయితే తెలియపరుస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో యజమానులు మాత్రం ఏదైతే ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా నడితే మాత్రం ఖచ్చితంగా కేసులు అయితే నమోదు చేస్తామంటూ కూడా ఇటు ఆర్టీ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అండి, ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా హైదరాబాద్ నుంచి ప్రజలు పోతారు కాబట్టి వివిధ ప్రాంతాలకు రష్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సీసీ బస్సులు ఎక్కువ మొత్తంలో ఆపరేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇదే సందర్భంగా ప్రతి బండికి డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేవా, ప్యాసింజర్ దగ్గర ఎక్సెస్ ఫేర్ ఏమైనా తీసుకుంటున్నారా, అదేవిధంగా లగేజ్ తీసుకెళ్తున్నారా, ఆ బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ మెడికల్ కిట్ కానీ ప్రయాణికులకు సౌకర్యంగా ఉందా లేదా, వీటన్నిటిపై చెక్ చేసి లోపాలున్న బండ్లకు ఫైన్ వేయడం జరుగుతుంది. రాత్రి నుంచి ఈ డ్రైవ్ 6వ తారీఖు నుంచి నడుస్తుంది. ఇప్పటిదాకా దాదాపుగా అన్ని ప్రాంతాలు బెంగళూరు రూటు, విజయవాడ రూటు అన్ని కలిపి దాదాపు ఒక 200 కన్నా పైగా కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని బస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకే టీం కాకుండా వివిధ ప్రాంతాల్లో టీములు దాదాపుగా 10 టీములను పెట్టి మా కమిషనర్ గారి ఆదేశానుసారం మా జేటీసీల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జేటీసీల ప్రకారం మేము విస్తృతంగా బండ్లను చెక్ చేస్తున్నాము. సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకునేటువంటి నేపథ్యంలో ఈరోజు విజయనగర్ నుంచి ఆంధ్రాకు బయలుదేరినటువంటి వెహికల్స్ అన్ని చెక్ చేసినటువంటి పోలీసు బృందానికి స్వాగతము. ఈరోజు ఎంతో మంది పండుగ వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్లో రోడ్డు పైన ఎన్నో ట్రావెల్స్ ఎన్నో ప్రయాణికులని వాళ్ళ ఊరికి గమ్యస్థానానికి చేరడం కోసము ఈరోజు ప్రయాణికులందరూ తమ బస్సులు సీట్లు కేటాయించిన నేపథ్యంలో పోలీసు మిత్రులందరూ తనిఖీ చేస్తూ ఉన్నారు. వారి ఆర్టీఓలందరూ తనిఖీ చేస్తూ ఉన్నారు. ఆ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు. అదేవిధంగా ఎవరైతే సొంతూరులోకి వెళ్తూ ఉన్నారో వాళ్ళు క్షేమంగా వెళ్ళి సంక్రాంతి పండుగ సంబరాలు చాలా హ్యాపీగా జరుపుకొని వచ్చేటప్పుడు కూడా తిరిగి ప్రయాణం కూడా వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలనేటువంటి